వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం రాగి బూరెలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెని పెట్టుకుందాం. ఇందులో 1 కప్పు వాటర్ వేసుకుందాము. తర్వాత ఇందులో 1.25 కప్పు బెల్లం వేసుకుందాము. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మరి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఈ బెల్లం అంతా మనకి బాగా కరగాలి. పాకమేమి అవసరం లేదండి, జస్ట్ మనకి బెల్లం వాటర్లో కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం మనకి కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లో 2 కప్పులు రాగి పిండిని తీసుకుందాము. తర్వాత ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్లు నువ్వులు వేసుకుందాము. తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా ఏవైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము వేసుకుందాము. ఇది ఎండు కొబ్బరి తురుము. ఎండు కొబ్బరి తురుము వేసుకుంటే మనకి ఈ బూరెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. మీరు తురుమన్నా వేసుకోవచ్చు, లేదా మిక్సీ పట్టి పౌడర్ లాగానే వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. తర్వాత మనం ముందుగా కరిగించుకున్నటువంటి బెల్లం వాటర్ని వేసుకుందాము. మొత్తం ఒకేసారి వాటర్ కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. బెల్లం వాటర్ మనకి కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్పూన్తో కలుపుకొని తర్వాత చేత్తో పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, మరి కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాం. మనం చపాతీ పిండి కన్నా కూడా ఇంకా మెత్తగా సాఫ్ట్గా ఉండేలాగా పిండిని ముద్దని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బేకింగ్ సోడాని వాటర్లో కలుపుకొని చివరిగా ఒకసారి కలుపుకుందాం. చూడండి, పిండి మనకి బాగా సాఫ్ట్గా అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా పాల కవర్ ఏదైనా తీసుకొని కొద్దిగా వాటర్తో ఇలాగా తడుపుకోవాలి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని నార్మల్గా మనం వడల్ని ఎలా అయితే తట్టుకుంటామో అలాగా చిన్నవిగా, మరి పల్చగా తట్టకూడదు, మీడియం సైజులో తట్టుకోవాలి. అప్పట్లో అయితే అరిటాకు పని చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇలాగా ప్లాస్టిక్ కాగితం మీద మనం ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి మీద కంపల్సరీగా మూత అనేది పెట్టుకోవాలండి, లేదంటే పిండి ఆరిపోతుంది. ఇలాగా ఇప్పుడు ఈ రాగి పిండి మిశ్రమాన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. చిన్న చిన్న వడల్లాగా తట్టుకొని వేసుకోవాలి. చూడండి, ఆయిల్ కాగిపోయింది. ఆయిల్లో వేసి గరిటతో మనం ఆయిల్ని ఇలా అంటూ ఉంటే మనకి బాగా పొంగినట్లుగా వస్తాయి. మనం నార్మల్గా పూరీలు ఎలా అయితే పొంగుతాయో అలా వస్తాయి. బేకింగ్ సోడా కానీ వేయకపోతే పూరీలు అనేవి బాగా ఇలాగా రాగి పూరీలు పొంగినట్లుగా రావండి, బాగా గట్టిగా ఉంటాయి. అలా కాకుండా కొద్దిగా బేకింగ్ సోడాని కంపల్సరీగా వేసుకోవాలి. చూడండి, మనకి ఇవి రెడీ అయిపోయాయి. వీటిని ఇలాగా ప్లేట్లో తీసుకుందాము. అన్నిటిని ఇలాగే చిన్న చిన్న వడల్లాగా పిండి నూనెలో వేసుకోవాలి. రెండు వైపులా కాలేలా చూసుకోవాలి. ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ అయినటువంటి రాగి బూరెలు ఇవి. ఇందులో కాల్షియం అలాగే ఐరన్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. పిల్లలకి డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలకి బయట దొరికే స్నాక్స్ బదులు ఇలాగ ఇంట్లోనే చేసి పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, మనకి చాలా బాగా పొంగుతూ వచ్చాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.